దేవునికి స్తోత్రం. ఈరోజు జీవాధిపతి అయిన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క సజీవ వాగ్దానం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. యెషయా గ్రంథం 53:4. ప్రియా జీవాధిపతి అయిన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మహిమ కలిగిన ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు క్రీస్తు ఘనమైన నామములో తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు కార్చిన అమూల్యమైన రక్తం చేత మనకు జయము, విజయము, ఆనందం, ఆదరణ, సంరక్షణ కలగలుగుచున్నది. యేసు రక్తం ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేయగలుగుచున్నది. యేసుక్రీస్తు ప్రభువారు మనందరినీ బలపరచడానికి, మనందరి రోగాలు కుదర్చడానికి ఆయనే ఆ పరము నుడిచి భూమి మీదకి మీ కొరకు నా కొరకు వచ్చాడు మన దేవుడు. ఆయన యొక్క శాశ్వతమైన కృప నేడు మీతో, మీ కుటుంబ సభ్యులతో కూడా ఉండి మీ కుటుంబంలో ఆశ్చర్యకరమైన అద్భుతమైన కార్యాలు ప్రభు జరిగించి సమాధానంతో మిమ్మల్ని నింపును గాక. మన కొరకు, మన బలహీనతల కొరకు వహించున్న క్రీస్తును చూడండి. శ్రమ దుఃఖములతో నిండిన ఈ లోకమందు మన ప్రభు మనలను సమీపించి, నీవు ఇది వరకు అనుభవించిన శ్రమలు చాలును, సిలువను మోసిన నా మీద నీ భారమంతటినీ మోపుము అని చెప్పుచున్న మహిమాస్వరూపుడైన మనం మన సమస్త భారములను ప్రభు మీదనే వేసి విశ్రమించుట నేర్చుకోవాలి. దేవదేవుని బిడ్డలారా, క్రీస్తు శ్రమల వలన మనకు లభించు ఆశీర్వాదములను స్వతంత్రించుకొనవలేను. క్రీస్తు మన కొరకు భరించిన శ్రమలను మరలా మనం అనుభవించిన అవసరం లేదు. దేవదేవుని బిడ్డలారా, మన అతిక్రమ క్రియలను బట్టి ఆ మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభువారు నలగొట్టబడ్డారు. మన సమానార్థమైన శిక్ష ఆ మహిమాన్వితుడైన యేసుక్రీస్తు ప్రభువారి మీద పడెను. దేవుని బిడ్డలారా, ఆయన పొందిన దెబ్బల చేత నేడు మీకు నాకు స్వస్థత కలుగుచున్నది. మన శాపములను తొలగించుటకై ఆయన శాపగ్రస్తుడయ్యను గనుక మనం ఇంకనూ పాపంలో జీవించనవసరం లేదు. మన ప్రియ ప్రభు మనందరికీ సమాధానం తెచ్చిన గొప్ప దేవుడు. మీరు అప్పు చేసి బాధపడుతుండగా ఒక వ్యక్తి వచ్చి మీ అప్పు యావత్తూ తీర్చిన యెడల మీరు ఎంతో సంతోషించుదురు కదా. ఇంతకుముందు మిమ్మల్ని బెదిరించిన వ్యక్తులు ఇప్పుడు మిమ్మల్ని బెదిరించలేదు, ఎందుకంటే మీరు చెల్లించవలసిన బాకీ యావత్తూ చెల్లించబడినవి. కలవరి సిలువలోనూ అలాగే జరిగాను. మీరు నేను అనుభవించవలసిన శాపములను యావత్తూ క్రీస్తు అనుభవించాడు గనుక సాతాను మిమ్మలను కలవరపరుచుకున్నట్లు క్రీస్తు మీద ఆనుకోనండి. దేవదేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారి మీద ఎవరైతే ఆధారపడ్డారో వారి జీవితాలు దేదీప్యమానంగా ఉండగలుగుతున్నాయి. ఆయన మాటల వల్ల దెయ్యములను వెళ్ళగొట్టిన అద్వితీయ సత్యస్వరూపుడు, రోగములెల్లా నెల్లగొట్టిన సర్వాధికారి అయిన దేవుడు, స్వస్థపరిచిన సర్వప్రియ జగత్రక్షకుడు ఆయన. అందువల్లనే ఆయనే మన బలహీనతలు వహించుకొని మన రోగములను భరించనని ప్రవర్తన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేర్చిన దేవుని బిడ్డలారా. అవును, సిలువ వేయబడిన క్రీస్తు మన బలహీనతలను, రోగములను భరించిన మహిమాస్వరూపుడు గనుక వాటిని స్వతంత్రించుకుందాం గాక. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడైండియు మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలని మీ నిమిత్తం, నా నిమిత్తము ఆ మహిమాస్వరూపుడు, ఆ సర్వోన్నతుడు దారిద్ర్యుడు అయ్యానని దేవుడి వాక్యం మనకు తెలియపరుస్తుంది. దేవుని బిడ్డలారా, మన దేవుడు మనకి గొప్ప సమాధానం ఇచ్చి నెమ్మదిచ్చి జీవమును దయచేయగల జీవాధిపతి అయిన దేవుడు, ఆ సర్వప్రియ జగత్రక్షకుడు, ఆ సర్వోన్నతుడైన దేవదేవుడికి ఎప్పుడూ మనసారా మనం ప్రార్థించినప్పుడు మనకి సంపూర్ణ జైవిజయం కలుగుతున్న గొప్ప దేవుడు. మనం ఎదుర్కొను శోధనలను, సాహస కార్యములను ప్రభు చేయుచున్నాడు. అభ్యంతరపురాలను అభివృద్ధి కొరకై మెట్లుగా చేయుచున్నాడు. కీడును మేలుగా మార్చున్న మహిమాస్వరూపుడు మన దేవుడు. దేవదేవుని బిడ్డలారా, దేవాదేవునికి నామానికి మహిమకరంగా నేడు మీకు నాకు ఆశీర్వాదకరంగా ఆయన్ని మనసారా స్తుతించి ప్రార్థించి ఆయన యొక్క ఉన్నతమైన కార్యాభివృద్ధిని మనం పొందాం. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి రక్తం మనకు జయవిజయాలు కలుగు చేస్తుంది కనుక ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ సర్వాధికారివి, సర్వోన్నతుడివి, సర్వకృపామయుడమైన ప్రియ పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ శుభవాగ్దానం బట్టి నీ స్తోత్రాలనైనా. వాగ్దానం చేసినవాడు నమ్మదగిన వాడు, సంపూర్ణ మీ కార్యం జరిగించి శాంతి సమాధానం బిడ్డలు దయచేసి, వెలుగు దయచేసి, జయం దయచేసి, ఆనందాదరణ దయచేయండి, సంరక్షణ దయచేయండి, కృపాక్షేమం దయచేయండి.
షాదునుని కీడును మీ బిడ్డలను మమ్మల్ని తప్పించి రక్షించి జయ విజయం దయచేసి నీ కృపలో విస్తరింపచేయమని యేసయ్య మహోన్నత నామములో ప్రార్థిస్తున్నాను ప్రియ పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.